సో ఒకవేళ మీరు కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనే ప్లాన్‌లో ఉన్నా, లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ మీకు తెలియాలన్నా ఈ వీడియోలో నేను మీకు జస్ట్ 5 టిప్స్ అనేవి షేర్ చేస్తాను. ఒకవేళ ఈ 5 టిప్స్ అప్లై చేసి మీరు ప్రాక్టీస్ అయితే అండ్ ఫాలో అయితే నేను మీకు 100% కాదు 300% గ్యారంటీ చేస్తున్నా. మీరు ఈజీగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మాట్లాడవచ్చు అండ్ సెంటెన్స్ కూడా ఫార్మ్ చేయడం అంతా 95% మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఒకవేళ ఛానల్‌కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ యూట్యూబ్‌లో ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్‌స్టాలో ఉంటే ఫాలో అవ్వండి అండ్ వీడియోకి లైక్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టిప్ అది ఏంటంటే డైలీ ప్రాక్టీసింగ్. సో ఏం లేదు, మీరు ప్రతిరోజు కొత్త టాపిక్ అనేది తీసుకుంటూ ఉండాలి అండ్ ఆ టాపిక్‌ని ప్రాక్టీస్ అవుతూ ఉండాలి. మీరు ఏ ఒక్క రోజు గ్యాప్ ఇచ్చినా అసలు మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ అవుతూ ఉండాలి. ఏ ఒక్క రోజు కూడా హాలిడే అనేది తీసుకోకూడదు. బికాజ్ అలా చేయడం వల్ల అంటే మనలో మెల్లమెల్లగా నాలెడ్జ్ కానీ, సెంటెన్స్ కానీ, వర్డ్ మీనింగ్ కానీ ఇవన్నీ తెలుస్తూ ఉంటుంది. సో డైలీ ప్రాక్టీస్ అవ్వటం అది ఫస్ట్ టిప్ అనమాట. అండ్ సెకండ్ టిప్ అదేంటంటే ఇంపార్టెంట్ టాపిక్. సో సెకండ్ టిప్‌లో ఏంటంటే నేను కొన్ని టాపిక్స్ చెప్తాను. ఒకవేళ ఆ టాపిక్స్‌ని కవర్ చేస్తే మీరు ఈజీగా ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో సెంటెన్స్ ఫార్మ్ చేయాలంటే ఏం చేయాలి, ఏంటి వర్డ్ ఇవన్నీ తెలియాలంటే ఈ టాపిక్స్ ఖచ్చితంగా మీకు వచ్చి ఉండాలి. సో అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే టెన్సెస్ అనమాట. సెకండ్ టాపిక్ కంజంక్షన్, థర్డ్ టాపిక్ ప్రిపోజిషన్ అండ్ ఫోర్త్ టాపిక్ అదేంటంటే వర్బ్ ఫార్మ్. సో ఈ 4 టాపిక్స్ అనేది ఖచ్చితంగా రావాలి. ఇవి లేకుండా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ని ఎప్పటికీ నేర్చుకోలేరు. సో మిగతా టాపిక్స్ అవి తర్వాత విషయం. బట్ ఈ 4 టాపిక్స్ ఏంటంటే మీరు ఫస్ట్ ఫాలో అవ్వాల్సిన అండ్ నేర్చుకోవాల్సిన 4 టాపిక్స్ అనమాట. అండ్ థర్డ్ టిప్ అదేంటంటే మీరు ప్రతిరోజు ఏంటంటే మాట్లాడాలి. సో దానికోసం మీరు ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇవన్నీ ఎవ్వరిని తీసుకోక్కర్లేదు. మీరు జస్ట్ మీ ఫోన్‌లో కెమెరా ఓపెన్ చేయండి అండ్ మీ ఫోన్ కెమెరా ముందు లేదా ఫోన్‌లో ఉన్న వాయిస్ ఓవర్ రికార్డ్ ఉంటుంది కదా, ఆ రికార్డింగ్ ఓపెన్ చేసి మీరు ఏదో ఒక టాపిక్ తీసుకోవాలి అండ్ ఆ టాపిక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మీరు ఏదైనా సలహా ఇవ్వచ్చు, సజెషన్ ఇవ్వచ్చు, టిప్స్ ఇవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఏదైనా సరే. మీ డైలీ రొటీన్ గురించి మాట్లాడొచ్చు, లేదా రీసెంట్‌గా లాంచ్ అయిన మూవీస్ రివ్యూస్ ఏవైనా సరే ఏదో ఒక టాపిక్ తీసుకోవాలి. మినిమమ్ 5 మినిట్స్ మీరు మాట్లాడాలి, ఏదైనా చెప్పాలి. దట్స్ ఆల్. మీరు ఫస్ట్ డే మీకు కష్టంగా ఉండొచ్చు, సెకండ్ డే ఉండొచ్చు. బట్ డోంట్ అండ్ నెవర్ కేర్. ఒక వారం తర్వాత ఏంటంటే ఈజీగా మీరు పర్ఫెక్షన్ లెవెల్‌లో వచ్చేస్తారు. అండ్ ఫోర్త్ టిప్ అది ఏంటంటే డైలీ రొటీన్. సో మీరు మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతీదీ మీరు ఒక షెడ్యూల్‌గా, ఒక టైమ్ టేబుల్‌గా పెట్టుకోవాలి. లైక్ మీరు డైలీ ఫోన్‌లో ఏదైనా కంటెంట్ చూస్తున్నారంటే అది మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మాత్రమే కన్జ్యూమ్ చేయాలి. ఏదైనా మూవీ చూస్తున్నారంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో చూడాలి. న్యూస్ చదువుతున్నారు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో, ప్రతీదీ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో చేయాలి. అండ్ ఫిఫ్త్ టిప్ అదేంటంటే నేను చెప్పిన మిగతా 4 టాపిక్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. వీడియో హెల్ప్‌ఫుల్‌గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉన్న టాపిక్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి. ఇన్‌స్టాలో ఉంటే ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం నెక్స్ట్ వీడియో. బాయ్.